పండగైనా పబ్బమైనా లేదా తీపి తినాలనిపించినా వెంటనే గుర్తొచ్చేది గులాబ్ జామున్. కానీ చాలా మందికి జామున్ చేసేటప్పుడు పగిలిపోవడం లేదా గట్టిగా రావడం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఈరోజు నేను పిండి కలిపే విధానము అండ్ సిరప్లో వేసే విధానం చూసేద్దామా. ప్రాసెస్లో అయితే చూడండి, అస్సలు పగలకుండా లోపల మెత్తగా దూదిలాగా వస్తే రసంతో నిండి ఉండి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. గులాబ్ జామున్ ప్యాకెట్ని అయితే తీసుకుని ముందుగా దీన్ని మాత్రము కంపల్సరీగా జల్లించుకొని తీసుకోవాలి. మనము జల్లించుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా కొంతమంది వాటర్ వేసుకుంటారు, అలా కాకుండా ఇలా పాలతో కలిపేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. జామున్ కూడా పగలకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూసుకుంటూ పాలైతే వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. మంచిగా గట్టిగా ముద్దలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. వెంటనే మాత్రం అస్సలు చేయకూడదు కదా. ఇలా కలుపుకుంటే చాలు. ఇలా చిన్న ముద్దలు అయితే తీసుకోవాలి. అట్లయితే జామున్ పర్ఫెక్ట్గా అన్నీ ఒకే రకంగా వస్తాయి. ఇంకా చిన్న ముద్దలు తీసుకున్న తర్వాత దాన్ని అరచేతిలో వేసుకొని ఇలా బాల్లని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా సిరప్ కోసము 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి. మాత్రం బాగా కరగాలి, తోనే ఉండాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. పాకం అంటూ ఏమీ అవసరం లేదు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే పాకం అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడాక ఈ బాల్స్ అన్ని నూనెలో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. లోపల పిండి బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడినట్టు కనిపిస్తుంది. అవి కూడా ఇలానే వేసేసుకోవాలి. మంచిగా అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి 2 వైపులా. మంది జామున్లు అయితే వేడిగా ఉన్న సిరప్లో అయితే వేస్తారు, అలా మాత్రం అస్సలు చేయకండి. జామున్ అయితే విరిగిపోవడం జరుగుతుంది. సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ బాల్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. ఇంకొక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. అది ఎంత సింపుల్గా చేశానో మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాం. ఇంకా